వచ్చినప్పుడు బాత్రూమ్ లో పాం కనబడితే భయపడ్డట్టు గట్ల ముఖం పెట్టినావు. చీ గంత గలీజ్గా పెట్టినా అక్క. మరేందే పొద్దుగాల తట్టెత్తినప్పటి నుంచి మధ్యాహ్నం తట్టెడు తినేదాకా గట్లనే పెట్టినావు ముఖం. అసలు ఎందుకు భయపడుతున్నావే? ఏమో అక్క, బావ పెళ్లి ఎత్తా అన్నప్పటి నుంచి భయం భయం అవుతుంది. శోభనం అంటే భయపడాలి కానీ ఇంకా పెళ్ళంటే భయం ఏందే? ఏమో కాళ్ళు కూడా అనుకుతున్నాయి. వేడి నీళ్ళలో పెట్టు, చెమటలు కూడా వస్తున్నాయి. చల్లగా కూలర్ ముందు వచ్చి కూసో. ఆకలి కూడా అయితే లేదు. ఏవో రోజు ఒక్క పొద్దున్నా అనుకో. అబ్బక్క ఇప్పుడే నాకు పెళ్ళొద్దే. రజనీకాంత్ అనగానే ముందుగా గుర్తొచ్చే డైలాగ్ ఏంటిదే? భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అట్లనే 25 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఆడపిల్లకు పెళ్ళి ఎత్తా అంటే అబ్బా ఇప్పుడే నాకు పెళ్ళొద్దనే డైలాగే కొడతారు. గట్లనే ఉంది నీ కథ. ఇగో పెళ్ళైనాక అప్పుడే పిల్లలు వద్దనుకోవడం ఎంత తప్పో, పెళ్లి వయసు వచ్చినాక ఇప్పుడే పెళ్ళొద్దనడం అంతే తప్పు. అప్పుడే వద్దనుకుంటే దేవుడు పిల్లల్ని ఇయ్యడు, ఇప్పుడే వద్దనుకుంటే పిల్లగాడు దొరకడు. మరి ఇప్పుడు ఏం చేయాలక్క? ఇగో చెల్లె, చేప చెరువులోకి వెళ్ళి వల్ల పడ్డప్పుడే దానికి విలువ. సచ్చి మార్కెట్లోకి వచ్చిందనుకో అనుమానం ఎక్కువ. అందుకే విలువ ఉన్నప్పుడే పెళ్ళి చేసుకోవాలి. దా తొందరగా. ఏమైందే? కూసోని కూసోని పిర్రలు కాయలు కాస్తున్నాయి, చెట్టుకున్న కాయలు పండ్లు అవుతున్నాయి, నువ్వైతే ముచ్చట చెప్తలేవు. ఏమోరా, ఎట్లా చెప్పన్నో అర్థమైతలేదు. దాన్నే ఉందే, నేను చెప్తా పాటు. చేతిలో చెయ్యేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి మూతికి ఎదురుగా మూతి పెట్టి చెప్పే. గబ్బు వాసన తన్నోరు. ఓ షట్ షట్ షట్! దేవుడా, బంగారం పిచ్చున్నదానన్న పెళ్ళంగి కానీ శృంగారం పిచ్చి లేదని మాత్రం అస్సలేక దేవుడా, నీకు దండం పెడతా. అబ్బా ముందుగా నా ముచ్చటిన్రా. చెప్పగలవాడ ఏందో? ఇగో మా బావ ఒక సంబంధం తెచ్చిండు. ఇప్పుడే పెళ్లి చేసి పంపిస్తా అని చూస్తారు. నువ్వేమో ఇంటికి వచ్చి మాట్లాడమంటే మాట్లాడతలేవు. ఏంది సంబంధం తీసుకొచ్చిండా? మౌనిక, నువ్వేం భయపడకే, నేను రేపు వచ్చి మీ బావతో మాట్లాడతా. కానీ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదనే. నీ ఇష్టం నన్ను ముద్దడుగుట్లా ముట్టుకున్నట్లా కనబడుతుంది కానీ నన్ను కట్టుకున్నట్లా కనబడతలేదు. అబ్బా, నువ్వంటే నాకు ఎంత ఇష్టం అని అడుగుడు చేపకు నీళ్ళ గురించి అడిగినట్టుంటదే. అందుకే ఇలా చెప్పులు వేసుకొని మీ ఇంటికో, రేపు మెట్టలు వేసుకొని మా ఇంటికి వస్తూ. హలో, ఏడాకి వచ్చారే? ఇంకో అర్థం రైదా? సరే సరే, నిమ్మలంగా రారి. సరేనే, తొందరగా లేదు, నిమ్మలంగా రారి. సరే సరే, ఉంటాను. నిమ్మలంగా రారి. సరే సరే. నీ ఎంతసేపే రెడీ అయితే? గంటల పూట వాళ్ళు వచ్చే టైం ఏంటంటే మెల్లగా నిమ్మలంగా చేస్తాను. ఏమన్నా మీ లెక్క అంగిలాగా వేసుకుని వస్తే అయిపోయి అనుకుంటున్నావు ఏంది? ఆడలు అంటే ఎన్ని పనులు ఉంటాయి ఏం కథ? మంచిగా తయారు చేద్దా దాన్ని? వాళ్ళు మెచ్చద్దా? ఇక మా తయారు చేసి తయారు చేసిన చాలు. అంతే తీ బావా, ఆడపిల్ల జీవితం అంగట్ల బొమ్మ ఉంటుంది. ఏ బొమ్మ అందంగా ఉంటే ఆ బొమ్మను కొంటాం. ఏంది అంత పిస పిస మాట్లాడతాను? నువ్వేనా నేర్పిస్తాను అనే దానికి? అయ్యో వినిపోతున్నా మురుగో, నేనెందుకు నేర్పిస్తా? నాకేం పని? నిన్న కూడా నాతోని పెళ్ళొద్దని మాట్లాడింది. అవునా? ఎందుకే? ఎవడన్నా ఉన్నాడా ఏంది నీకు? ఓహో, వీడే నానేవాడు. నమస్తే అన్న, నేను మీ మరదలు గత 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటాను. ఈ ముచ్చట నీకు చెప్పుదామంటే మీ మరదలు భయపడుతుంది. నువ్వేనా? ఏం పేరు? సంపత్ అన్న. అయ్యో సంపదన్నా? సంపత్ అన్న కాదే, నా పేరు సంపద అని అన్న అని చెప్తున్నా నీకు. అన్న అవు సంపతి, ఇప్పుడు నా మరదలు ఇచ్చి నీకు పెళ్లి చేయకపోతే ఏం చేస్తావు? నేనేం చేయ అన్న, దానికి ఇంకో పెళ్లి చేసినాక అదే ఊరేసుకొని వస్తుంది. కానీ నేను వాళ్ళకి మాట ఇచ్చిందే. మాట ముఖ్యమే అన్న, కానీ మనిషి ప్రాణం కన్నా ఎక్కువ కాదు కదా. అది చచ్చిపోతే మళ్ళీ మీకు కనబడుతుందా? తిరిగి వస్తుందా? అన్న, మీ మరదలు లేని జీవితం 5 ఏళ్ళున్నా బొటి వెళ్ళని లేనట్టే. ఇది లేకుంటే కొద్దిగా కష్టమే అన్న. ఇంతకీ నువ్వేం చేస్తావు? ఖాళీగానే ఉంటా. ఏంది ఖాళీగా ఉంటావా? పెళ్ళి అనేది మీకు 2 అక్షరాలే, మాకు 2 జీవితాలు. చూసుకోవద్దా మేము? నిజమే అన్న, మీ భయాలు మీకుంటాయి. మీ మరదల్ని
మీ అంతా సుఖంగా చూసుకోలేకపోవచ్చు కానీ సంతోషంగా మాత్రం చూసుకుంటా అన్న. మీరేదో ఒప్పుకోవడానికి నేను ఇవన్నీ చెప్తలేనన్నా. మిమ్మల్ని బలవంతంగా ఒప్పించడానికి మా దగ్గర బలం ఉంటే సరిపోతుంది, కానీ మీ ఇష్టంతో ఒప్పుకోవడానికి మీకు మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసు మీకు ఉందని అనుకుంటున్నా అన్న. ఒక్కటి చెప్తా, గుర్తుపెట్టుకో అన్న, ఒక మంచి మనసుతోటి ఎంతటి బలాన్నైనా గెలవచ్చు. ఎంత బలం ఉన్నా ఒక మంచి మనసును మాత్రం ఎప్పటికీ గెలవలేమన్నా. మీ ఇంటి అల్లుంది ఏముందన్నా, ఎప్పుడో పండుగకో పబ్బానికి వచ్చి ఇంత మందు తాగిపోతాడు, కానీ కట్టుకున్న మౌడు అట్లా కాదన్నా, ఎప్పటికీ మనసులోనే ఉంటాడు. ఒక్కసారి ఆలోచించన్నా, తర్వాత మీ ఇష్టం అన్న. చివరిగా ఒక మాట, పెళ్ళికి వచ్చి అక్షింతలేసేటోళ్ళకు నచ్చుడు ముఖ్యం కాదన్న, పెళ్లి పీటల మీద కూర్చొని తలంబ్రాలు పోసుకునే వాళ్ళకు నచ్చుడు ముఖ్యం. నేను పోయేస్తా అన్న. ఇగో నాకు ఇప్పటికీ చిత్రం అవుతుంది, మా బావ మన పెళ్ళికి ఎట్లా ఒప్పుకున్నట్టు. ఏంది నాకంత సీన్ లేదంటున్నావు ఏంది? నేను అట్లా అంటలేను. ఆ రోజు ఏమన్నావు, నేను ఖాళీగా ఉంటానా అన్నావు, అయినా పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఇదే అర్థమైతలేదు. ఏమో నాకు అట్లా అనిపించలేదు నీ మాటలు. నాకు ఇచ్చి పెళ్లి చేసిరే చిత్రం అన్నట్టు మాట్లాడుతున్నావు. అయ్యో రామశంకరా, గట్ల కాదురా, నువ్వు అలుగుతే నా పానం సొలుగుతుందిరా. ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు. అయ్యా పక్క దొరుకుతాయి, నీకు ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? అత్తమ్మా రారి. అవుగా నీ అమ్మ అప్పటి నుంచి ఎటువైనవే నువ్వు? ఎటు పోయేస్తానరా, కల్వకు పోయేస్తానా. నా కోడలు పనివంతురాలైతే ఇద్దరం కలిసి పోయేచ్చటోళ్ళం, నాకు పని తప్పేది. నాకు పొలం పనులు రావత్తా, మా అక్క ఖర్చు. నేను మా అక్కతోటి పోయేదాన్ని కానీ నేను నేర్చుకోలే. నువ్వు గీ పనులు ఎందుకు నేర్చుకుంటావు బిడ్డ? మొగన్ని వాళ్ళు ఎట్లా వేసుకున్నాడో నేర్చుకున్నావు. ఇక ఇల్లు మొత్తం ఆడిపియచ్చు, తాళమే నీ చేతులుండే. ఎందుకే ఇప్పుడు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? ఏంద్రా మరి, మనకు 16 ఎకరాలు, 3 ట్రాక్టర్లు, 6 బర్రెలు ఉన్నాయి. ఎవరన్నా 50 లక్షల కట్నం ఇచ్చేటోళ్ళు నీకు. ఇది పుక్యానికి వచ్చింది, ఒక్క రూపాయి కూడా తేలేదు. ప్రేమిస్తున్నా అని చెప్పి నన్ను నెత్తి మీద తీసుకొచ్చి శని లెక్క పెట్టినావు. ఏమయ్యా, మా చెల్లె వాళ్ళ అత్తగారింటికాడ ఏదో బాగా అవస్థలు పడ్డట్టు అనిపిస్తుంది అయ్యా. నీకు ఎప్పుడన్నా మంచి అనిపించిందానే? ఎప్పుడైనా సరే కొడతావు. కాదయ్యా, వాళ్ళ అత్తగారు వాళ్ళేమో బాగున్నోళ్ళే, మనమేమో ఒక్క రూపాయి ఇయ్యక పంపిత్తిమి, అట్టి చిత్తంతో పంపిత్తిమి. అది ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో. మరి ఇప్పుడు ఏం చేయమంటావే? అది కాదయ్యా, నా దగ్గర 16 తులాల బంగారం ఉంది కదా, అందులోకెళ్ళి 6 తులాలు నా చెల్లెకు పెడదాం అనుకుంటున్నా. ఏమంటావు? ఆగో గట్ట ఎట్టుంటుందే, మనం ఎందుకు పెడతాం? నేను చూసిన సంబంధం చేసుకుంటే నేను కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాను, అది చూసుకునే అది బాయ్. నేను ఎందుకు పెడితేనే, మనం ఎందుకు ఇస్తాం? ఎస్సరియా నేను. అదేందయ్యా, 6 ఎకరాలల్లో 3 ఎకరాలు నాకు, 3 ఎకరాలు దానికి. 16 తులాల బంగారంలా 6 తులాలు దానికి, 10 తులాలు నాకని బాబు చెప్పిన ముచ్చటే కదా. మళ్ళీ ఇప్పుడు గిట్లంటే ఎట్లా చెప్పు? అవునే, ఎప్పుడు అది నేను తెచ్చిన సంబంధం చేసుకున్నప్పుడు. గట్లా అనద్దయ్యా, అది ఎవరిని చేసుకుంటేంది, ఎట్లా చేసుకుంటేంది, దానికి ఇయ్యాలి కదా, అదే కదా న్యాయం. గట్ల కాదే, నన్ను కాదని ఇంట్లోకి వెళ్ళి 1 రూపాయి అయినా ఈ సమయంతో బంగారం పోతే మర్యాద దక్కది. నీ సంగతే చెప్తా. నీ అమ్మ ఎందుకు గిట్ల చేస్తుందో నాకు అర్థమైంది. వచ్చినప్పుడు అయితే మంచిగా ఉండే. అయ్యో అత్తమ్మ చూసుకోలే, మీరు ఎప్పుడు వచ్చారు? చూసి చేసినావో చూడకుండా చేసినావో నాకే వెళ్తా. నిన్న అన్నయ్యన్ని మనసులో పెట్టుకొని కావాలని చేసినావు కానీ. ఏమైందమ్మా? నీ పెళ్ళం నా మీద ఎంగిల్ నీళ్ళు పోసిందిరా. అగో ఏందత్తమ్మా, నేనేమన్నా కావాలని చేసిందా? మళ్ళీ అట్లనే మాట్లాడతాను, నీకేమన్నా పిచ్చా? అగో చూసినావారా, అత్తాన మర్యాద లేకుండా నీ ముందే ఎట్లా పడితే అట్నే మాట్లాడుతుంది. ఇది నువ్వు ఇచ్చిన శనవేరా? నన్ను కొట్టినవా? నువ్వు నన్ను కొట్టినవా? అత్త అంటే మర్యాద లేకుంటే ఎట్లా పడితే అట్నే మాట్లాడుకుంటా ఉంటా అంటే చూసుకుంటూ ఊకుంటా అనుకుంటాను. నడు లోపల నడు. నువ్వు అమ్మ, ఆవేశంలో నా పిల్లల్ని కొట్టి తప్పు చేసిన అనిపిస్తుంది.
దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మంచిగా చూసుకుంటా అని మాట ఇచ్చిన. కానీ ఇలా దాన్ని కొట్టిన మంచిగా అనిపిస్తలేదే, బాధ అనిపిస్తుందమ్మా. అరే పిసోడా, నీ పెళ్ళాన్ని కొట్టి నువ్వు మంచి పనే చేసినవురా. దానికి అత్త భయం ఎట్లాగూ లేదు, మొగని భయం అని ఉండాలి. లేకుంటే అందరు నిన్ను ఆడిగుళ్ళోడు అనుకుంటారా. ఏమయ్యా, ఏందే పెళ్ళై 4 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు అటు మొక్కన పోకపోతుమి చూడకపోతుమి. చెల్లెని కూడా మనం తీసుకొచ్చుకున్నది లేదా? ఎట్లుంటుందయ్యా? నీ రోజు ఫోన్లో మాట్లాడుతున్నావు కదా, మళ్ళేందే? ఫోన్ మాట్లాడుతానయ్యా, కానీ అది మాట్లాడుతా అంటే ఎందుకు అది మంచిగా లేదని నా మనసుకు అనిపిస్తుంది అయ్యా. అవునానే, సరే ఇవాళ నాకు పని ఉన్నది, రేపు పోయి తీసుకొద్దాంతి. మౌనిక, కట్నం పైసలు ముచ్చట ఏం చేసిర్రే? ఏంది కట్నమా? కట్నం ఏంది? ముందేం మాట్లాడుకోలేదు కదా. మాట్లాడలే అంటే అది వాని మంచితనం. మీకన్నా సిగ్గుండద్దా? ఇప్పుడు వీడు కాకుండా వేరేటానికి ఇచ్చేస్తే వానికి ఏ పోదురా? మా బావ ఇచ్చేదాకా నేను కూడా అడగత్తమ్మా. ఆహా, అంటే ఇప్పుడు మీ బాబాయ్ ఇగో మరదల పిల్ల నీకు ఇచ్చే పైసలు అని చేతులు పెట్టాను అనుకుంటానమ్మా? గట్లెందుకు అంటాను అత్తమ్మ? మా బావ మంచోడే. ఇప్పుడు పోయి నేను అడిగిన అనుకో సంపతే బదనం అవుతాడు. ఆగో, ఇన్న మార దీని ముచ్చట. అంటే కట్నం కోసం మేము ఒర్రిస్తామని అక్కడ పోయి అడుగుతావన్నట్ట? అసలు నాకు తెలియక అడుగుతా. నీ మనసుకు నువ్వు ఏమనుకుంటానవే? మొన్న నుంచి చూస్తానా మామని ఎట్లా పడితే అట్నే తిడుతున్నావు. అంటే నేను నిన్ను ఏరికోరి వేసుకున్నా అని పొగరానే నీకు? అదేరా, నిన్ను చూసుకునే దానికి ఆ ధైర్యం. 2 రోజులలో 3 ఎకరాల జాగా అమ్మి పైసలు లేపినావనుకో నీ సంగతే చూస్తామ్మా. విన్నావు కదా మా అమ్మ ఏం చెప్తాందో? ఏం చెప్తావో చెయ్యి, పైసలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి అనుకో. ఏంది రాగానే ఏడ్చుకుంటుంటాను? ఏమైంది? ఎందుకు ఏడుతాను చెప్పు. ఏం లేదక్క, మీరు గుర్తుకొచ్చిర్రని ఏడ్చిన అంతే. అవునా? చూసినావా అయ్యా, దీనికి మనం అంటే ఎంత ఇష్టమో. అవుగాని మీ అత్త నా మరిది ఎక్కడున్నారే? లోపల ఉన్నారక్క. సరే నువ్వు పోయి కలుపు. నిజం చెప్పు మౌనిక, మేం గుర్తు చేసినావా? నీ నోరవద్దం ఆడినా నీ ఏడుపు నిజం చెప్తాంది. ఏం జరిగిందో చెప్పు. చెప్పు, ఏమైంది? కట్నం కోసం వర్రిస్తారు బాబా. ఆ 3 ఎకరాలు అమ్మి పైసలు తీసుకురాపో అని కొడుతుర్రు. నేను అప్పటికే అనుకుంటున్నా వీళ్ళు కట్నం కోసం హింసిస్తారని. అందుకే మీ అక్కతో చెప్పిన 3 ఎకరాలు అమ్మి దాని పైసలు దానికి ఇచ్చేద్దామని. అంటే మీ అక్క ఏమన్నా తెలుసా? నేను చూసిన సంబంధం వేసుకున్నదా? ఆ పిల్లగా నేను చూసినడా? దానికి ఎందుకు ఇస్తాం, ఇయ్యనయ్యద్దని ఎట్లా పడితే అట్లే తిడుతుంది. నాకు మస్తు బాధ అనిపించింది తెలుసా? నువ్వు ఎట్లా బతుకుతావు, ఇక్కడ నువ్వు ఎట్లుంటావు అని నా మనసు అంతా బాధపడ్డది. నాకు తెలుసు మౌనిక, ఆ సంపద గాడు నువ్వు మంచిగా చూసుకోడని. నా పానం అంతా నీ దగ్గర, అట్టి చెత్త అక్కడ. నువ్వు బాధపడకు, నేను లేనా? నిన్ను చూసుకోనా? నీకేదంటది నేను చూసుకుంటా, నువ్వు బాధపడకు. అత్తనం పోయేస్తాం అత్తమ్మ.
జల్ది పంపురి మా కోడల్ని. ఆమె లేకపోతే అస్సలే మనసునే మట్టది, ఇల్లంతా పోసిపోయినట్టుంటది. మా చెల్లెకి అంతే, అది ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. సరే అత్తమ్మ, తొందరనే పంపిస్తాం. నీ అసంటి అత్త దొరుకుడు మా చెల్లె అదృష్టం. చెల్లె పాపోదాం. అవునక్క, నా అదృష్టమే. ఏంది ఏమైంది? అరే నీ కత్తి పాడు కాదు, మెల్ల చేస్తే పని అన్ని గివే పని చేస్తావు. నేను చేయబోతున్నా, ఎందుకు తొందర పడుతున్నావు? గిట్టటి చేసినవే, నేను చేయబోతున్నా, నీకు అడిగి అయిపోతున్నా. అక్క, బావకు నువ్వు మస్తు ఇష్టం కదనే? అవునే. అవును, ఏంది ఇప్పుడు గట్లా అడుగుతున్నావు? అయినా బావది నీది లవ్ మ్యారేజ్ కాదు కదనే, అంత ప్రేమగా ఎట్లా కలిసి ఉంటారే? అది మీ బావ గొప్పతనమే. నన్ను ఏ రోజు కష్టపెట్టలే. అవ్వయ్య చచ్చిపోయిన తర్వాత నీ బాధ్యత కూడా తనే తీసుకున్నాడు. వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళను కూడా బావే చూసుకునేది. నేను లవ్ మ్యారేజ్లనే ప్రేమ ఉంటుంది అనుకున్నానే, అరేంజ్ మ్యారేజ్లో ప్రేమ ఉండదు అనుకున్నా. అది తప్పే. నిజం చెప్పాలంటే అరేంజ్ మ్యారేజ్లోనే లవ్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే పెళ్ళి చేసుకున్న భార్య భర్తలు ఒకరి గురించి ఒకరు రోజు రోజుకో కొత్త విషయం తెలుసుకుంటారు. మెల్లిమెల్లిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అంతలోపే వాళ్ళకు కొడుకో బిడ్డ పుడితే ఈ ప్రేమ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. అంటే అదే ప్రేమ లవ్ మ్యారేజ్లు ఎందుకు ఉండదు అక్క? భర్త గురించి భార్యకి, భార్య గురించి భర్తకి పూర్తిగా ఎప్పుడూ అర్థం అవ్వద్దే. అలా అర్థమైతే వాళ్ళలో కొత్తదనం ఏం కనిపిస్తుంది? పెళ్ళికి ముందు అట్లున్నావు, పెళ్ళికి తర్వాత ఇట్లెందుకున్నావు అని పోలుస్తారు. అందుకే రోజుకొక కొత్త విధంగా ప్రేమ పుట్టాలి, అప్పుడే బంధం బలపడుతుంది. పైలం సరేనా? పోయినాక ఫోన్ చేయి. ఇగో మీ అత్త ముందు మంచిగుండు. ఆమె మంచిది, ముందు మంచిగా వచ్చిన లెక్క కనబడుతుంది. ఆమె మీద కూర్చుంటే నువ్వు కింద కూర్చో. ఆమె ముందు ఎత్తుల మీద కూర్చోకు. ఆమెను తల్లి లెక్క చూసుకో. ఆమె మాటకి ఎదురు చెప్పకు, సరేనా? జాగ్రత్త. ఆమెకి తెలియదా అనే చిన్న పొల్లనా? పోదాంపా. పైలం చెల్లె పైలంగా తీసుకపోతా, నువ్వు ఉండు. బావా, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నదే? పిచ్చి గిట్లా లేచిందా ఏంది? అవును బాబా, వాడిని పెళ్లి చేసుకొని తప్పు పని చేసిన. అక్క నువ్వు ఎంత మంచిగా చూసుకుంటున్నావో ఆ ప్రేమ నాకు కావాలి. నన్ను పెళ్లి చేసుకో బావా, నేను నీతోనే ఉంటా. మౌనిక, నువ్వు ఈ ఇంట్లో ఉండు, సరేనా? చాలా రోజులు మీ అక్క దగ్గర ఉంటే దానికి డౌట్ వస్తుంది. సమయం చూసి నేనే పెళ్లి చేసుకొని తీసుకొని పోతా, సరేనా? జాగ్రత్త. బావా తొందరరా, అప్పుడప్పుడు మర్చిపో, నన్ను మర్చిపోకు. సరే, బాయ్. అరే ఏంద్రా నీ పిల్లం ఇంకా అత్తలేదు? 15 రోజులైనా అన్నే ఉన్నది. గదే అమ్మా, నాకేం అర్థమైతలేదు. దానికి ఫోన్ చేస్తేనేమో కలుస్తలేదు. వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, కట్ అవుతుంది. ఆ వదినకు ఫోన్ చేసినా కూడా కట్నే వస్తుందంటే. మరి మనమే అడిగి పోయి చూద్దాంపా, ఏమన్నా జరిగింది కావచ్చు. సరే అమ్మా, పోదాం. మా చెల్లెకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలతలేదేంది? 15 రోజులైతుంది అది పోయి. ఇప్పటి వరకు నాకు ఫోన్ చేయలేదు, నేను ఫోన్ చేస్తే కలతలేదు. పాపం మరి ఏమైందో ఏమో, అత్తగారింటి కాడ ఎన్ని అవస్థలు పడుతుందో ఏమో. మళ్ళీసారి పోయన్నా చూసి రావన్నా. ఎందుకు కలతలేదు మరి ఫోను?
మీరు అసలు మనసులేనా? 15 రోజులైతే నా కోడలు మీ ఇంటికి వచ్చి పంపేయాలని తెలియదా? కొంచెం అన్నా సిగ్గుండాలి. ఫోన్ ఎత్త కూడా ఎత్తలేరండి. అసలు ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మ నువ్వు? మౌనిక నేను 15 రోజుల నుంచి తోలకపోవడేంది? వచ్చినాక 3 రోజులకే ఆయన ఇచ్చి నేను పంపించిన. అబ్బో మళ్ళొక్క నాటకం ఇక. రేపట్లో నా కోడలు నా ఇంట్లో ఉండకపోతే జీవితాంతం మీ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది.